26వ తారీఖు నుండి సమ్మెకు వెళ్దాం అనుకుంటున్నటువంటి ఆర్టీసీ కార్మికులకు టీజేఎస్ ఆర్టీసీ మరొక బండెత్తేసింది. ఫ్యామిలీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకున్నటువంటి సందర్భంలో ఇచ్చేటువంటి ఇంక్రిమెంట్ను రద్దు చేస్తూ కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికే 26వ తారీఖు నుండి ఖచ్చితంగా సమ్మె చేస్తామంటూ నోటీస్ ఇచ్చినటువంటి సందర్భంలో మరొక కీలకమైనటువంటి దెబ్బగా చెప్పుకోవచ్చు. ఆర్టీసీ కార్మికులకు గతంలో ఇస్తున్నటువంటి ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకుంటే అటు మగ అతను చేసుకున్నా ఆడివారు చేసుకున్నా మొత్తం మీద ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ అనేది ఆర్టీసీ నుంచి ఏదో వచ్చేది. కానీ దాన్ని రద్దు చేస్తూ ఈరోజే కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ. ఇక ఇదే విషయం ఇలా ఉంచితే 26వ తారీఖు నుంచి పలు కీలకమైనటువంటి అంశాలను ముందేసుకొని ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెల 13వ తారీఖున అటు కార్మిక శాఖకి ఇటు ఆర్టీసీ ఎండీకి కూడా వారికి సంబంధించినటువంటి సమ్మె నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రధానంగా 31 డిమాండ్లను వారు చెప్తా ఉన్నారు. 31 డిమాండ్లను మాకు నెరవేర్చాల్సిందే అంటూ వారు మాట్లాడుతున్నటువంటి విషయం. దానిలో ప్రధానమైనటువంటిది ప్రభుత్వంలో విలీనం. గత ప్రభుత్వం అంతో ఇంతో చేసింది కానీ అది పూర్తి స్థాయిలో కాలేదనేటువంటి మాటను ఆర్టీసీ ఉద్యోగులు అయితే చెప్తా ఉన్నారు. ప్రధానంగా ప్రభుత్వంలో విలీనం, అలాగే వేతన సవరణ, పిఆర్సీ 2021 వేతన సవరణను 30% ఫిట్మెంట్తోని అమలు చేయాలని చెప్పేసి కూడా వారు చెప్తున్నటువంటి సందర్భం. ఇక మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి నిధులు దాదాపుగా నెలకు 350 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వము ఆర్టీసీకి ఇవ్వట్లేదు. దానికి సంబంధించి కూడా దాంతోపాటుగా 2500 కోట్ల వరకు ఇప్పటికీ ప్రభుత్వం నుండి ఆర్టీసీకి రావాల్సినటువంటి నిధులు బకాయిలో ఉన్నాయి. ఆ బకాయి నిధులను కూడా ఇవ్వాలంటూ ఆర్టీసీ కార్మికులు అయితే చెప్తా ఉన్నారు. ఇక ట్రేడ్ యూనియన్లపైన గత ప్రభుత్వం విధించినటువంటి ఆంక్షలను తొలగించి గుర్తింపు సంఘం ఎలక్షన్స్ను కూడా పెట్టాల్సిందే అనేటువంటి మాటనైతే చెప్తా ఉన్నారు. వీటన్నిటితో పాటుగా ప్రైవేటు బస్సులకు సంబంధించినటువంటి విషయంలో కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ప్రైవేట్ బస్సులను ప్రధానంగా ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తూ ఉన్నారు. ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయో ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తూ ఉన్నారు. ఆ వ్యక్తులకు ఇవ్వకుండా ఆర్టీసీ నలిపే విధంగా చర్యలు తీసుకోవాలంటూ ఆర్టీసీ కార్మికులు అయితే చెప్తా ఉన్నారు. ఇక చాలా అంశాలను, దాదాపు 31 అంశాలను వారైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి హనుమంత్ ముదిరాజ్, ఆర్టీసీ జేఏసీ నాయకులు, టీజేఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనతో పాటుగా లైవ్లో జాయిన్ అవుతా ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే, వినబడుతుందా? ఓకే ఓకే. మీరేమో 26వ తారీఖు నుండి సమ్మె చేద్దాం అనుకున్నారు, కానీ ఇంకొక విషయాన్ని ప్రభుత్వం ఆర్టీసీ మీ ముందట పెట్టింది. ఇప్పుడు ప్రధానంగా ఏదైతే మీకు ఇచ్చేటువంటి ఆ బెనిఫిట్స్లలో ఒక బెనిఫిట్స్ని తీసేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం మీ దగ్గర దాకా వచ్చిందా? ఓకే, నిన్ననే తెలిసింది. సర్క్యులర్ ఏదైతే జారీ చేసిండ్రు, కుటుంబ నియంత్రణ ఫ్యామిలీ ప్లానింగ్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే చేసుకుంటారో, గతంలో 3 పిల్లలు ఉంటే ఆపరేషన్ చేసుకుంటే ఈ యొక్క ఇంక్రిమెంట్ ఇచ్చేవారు. మరి ఎప్పుడైతే ఆపరేషన్ చేసుకుంటారో ఆ టైంలో ఎంత ఇంక్రిమెంట్ రేట్ ఉంటే ఆ ఇంక్రిమెంట్ కంటిన్యూ అయ్యేది. మరి తర్వాత 2 పిల్లలకు ఉంటే ఇచ్చేవారు. ఇప్పుడు మళ్ళీ అకస్మాత్తుగా వెంటనే మళ్ళీ ఆ యొక్క సర్క్యులర్ రద్దు చేస్తూ మేము ఇక్కడ నుంచి ఈ యొక్క ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ ఇయ్యము అని చెప్పడం అనేది చాలా భావ్యం కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఆర్టీసీ ఉద్యోగులు ఎవరు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే కష్టపడి పనిచేస్తున్నారు, మొదలే చాలని జీతాలు ఉన్నాయి. మళ్ళీ వచ్చే చిన్న ఇంక్రిమెంట్, ఆ ఇంక్రిమెంట్ అది లక్షలు కాదు, అది మా అంటే 500-600 ఒక ఇంక్రిమెంట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంక్రిమెంట్ ఉంటుంది. ఇప్పుడు కండక్టర్కి ఒక్కొక్క ఇంక్రిమెంట్ ఉంటుంది, డ్రైవర్కి ఒక్కొక్క ఇంక్రిమెంట్ ఉంటుంది, శ్రామిక్ ఒక్క రేటు ఉంటుంది. అంటే తక్కువ, మా అంటే 500-600, పెద్ద రేటు కూడా ఎక్కువ ఉండదు. కానీ దాన్ని తీసుకొని ఈరోజు కట్ చేయడం అనేది సరైన విధానం అనేది కాదు. ఎట్టి పరిస్థితుల్లో గౌరవ ఎండి గారు దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది. కష్టపడి పనిచేస్తున్నటువంటి ఇంకా రాయితీలు ఇవ్వాల్సింది పోయి ఇంకా ఉన్నదాన్ని తగ్గించడం అనేది సమంజసం కాదు. మరి ఈ రోజు మరి ప్రభుత్వం కూడా బదలమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల గౌరవ ఎండి గారు మరి తప్పకుండా దీన్ని పునః పరిశీలించి ఈ యొక్క సర్కిల్ను వెంటనే రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఉపసంహరించుకోవాల్సిందిగా ఎండి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే తారీఖు నుండి ప్రధానంగా 26వ తారీఖు నుంచి మీ యొక్క సమ్మె కొనసాగుతుందంటూ మీరు చెప్తా ఉన్నారు. మీరు చాలా విషయాలను దానిలో ప్రస్తావించడం జరిగింది. 31 అంశాలు ఉన్నాయి. ఈ ప్రస్తావనను కూడా పట్టించుకోకుండా, సమ్మె అంశాన్ని కూడా పట్టించుకోకుండా ఇదే సమయంలో
ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్కి సంబంధించినటువంటి ఫిట్మెంట్ను తగ్గించడాన్ని తీసివేయడాన్ని ఎట్లా చూస్తారు? ఏదైతే ఈ యొక్క సమ్మె నోటీసు ఒక జేఏసీ ఆర్టీసీలో ఇప్పుడు 2 జేఏసీలు ఉన్నాయి, జేఏసీలో లేని యూనియన్లు ఇంకా 2 ఉన్నాయి. మేము ఇప్పుడు జేఏసీలో లేము, కానీ గతంలో జేఏసీగా ఉండి సమ్మె నోటీస్ ఇచ్చినాం. అప్పుడు కూడా మరి ఆ ప్రభుత్వము పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా ప్రభుత్వ అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు ఒకసారి విరమించుకోండి అంటే విరమించుకోవడం జరిగినా నేను అప్పుడు జేఏసీలో ఉన్నా. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి సమ్మె జేఏసీలో లేను. అయితే అందరం కూడా కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో నేను 22 తారీఖు 21 లేదా 22 తారీఖు నాడు అన్ని యూనియన్లతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది బాగ్లింగంపల్లిలో. ఆ యొక్క సమావేశంలో ఏకగ్రీవంగా అందరం ఒక జేఏసీ ఏసీ ముందుకెళ్తే బాగుంటుంది అనేది చర్చ జరుగుతూ ఉన్నది. అయితే దానికి కూడా యూనియన్లు ఏదైతే 26 తారీఖు తర్వాత 26 నాడు అని కాదు 26 తర్వాత ఏంటంటే ఇప్పుడు మా కన్సలేషన్ మీటింగ్ లేబర్ కమిషన్ దగ్గర ఉంటది, అది క్లోజ్ కావాలి. క్లోజ్ కాకుండా సమ్మెలోకి వస్తే అది చట్ట వ్యతిరేకమవుతుంది. సో ఇవన్నిటిగా అధిగమిస్తూ సమ్మె డేట్ ప్రకటించేది ఉంటది. ఇప్పుడే డేట్ ప్రకటించడం జరగలేదు. ఈ యొక్క తెలంగాణలో ఏదైతే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పేస్తే మరి తప్పకుండా అందరు కూడా మేము హర్షించినాం. కానీ తీరా ఆయన ఒక రెండోసారి పదవిలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం 2017 నుంచి మేము ఈ యొక్క ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం కావాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోలో కార్మిక చైతన్య యాత్ర చేస్తూ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేసిన యూనియన్ మా యూనియన్ తెలంగాణ జాతీయ మజ్దూర్ ఈ యొక్క డిమాండ్ తీసుకొచ్చింది. ఈ డిమాండ్ ఇటు కార్మికులు వారికి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. అన్ని రకాలుగా మాకు చాలా సమస్యలు ఉన్నాయన్నటువంటి మాటను చెప్తున్నారు. ఎస్, మీ వీడియోలో కొంచెం ఆడియో డిస్టర్బెన్స్ వచ్చింది. ఎస్, చాలా వరకు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి విషయంలో చాలా అంశాలను కూడా వారు ముందట వేసుకొని ఒకవైపు సమ్మెకు పోతున్నామన్నటువంటి నోటీస్ ఇచ్చినటువంటి సందర్భంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్కి సంబంధించినటువంటి ఎస్ హనుమంత్ గారు వినబడుతుందా? ఇప్పుడు వినిపిస్తుంది, ఇది కట్ అయిపోయింది. ఎస్ ఎస్ ప్రధానంగా మీరు ఇప్పుడు 31 డిమాండ్లను దానిలో పెట్టడం జరిగింది. ఈ ఏదైతే బస్సులు ఇప్పుడు ఫ్రీగా ఇస్తూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం నుంచి ఎంత బకాయిలు ఉన్నాయంటే మీ దగ్గర లెక్కలు ఏమైనా ఉన్నాయా? హలో, ప్రభుత్వం నుంచి ఏదైతే బస్సు ఫ్రీ ఇస్తూ ఉన్నారో ఆ బస్సు ఫ్రీకి సంబంధించినటువంటి విషయంలో ఏమైనా లెక్కలు ఉన్నాయా మీ దగ్గర? ప్రతి నెలకు 350 కోట్ల పైన ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాలి, కానీ పూర్తి బడ్జెట్ కూడా ఇవ్వట్లేదు. కానీ నెలకు 250, 270, 280 కోట్లు మాత్రం ఇస్తా ఉన్నారు. ఇప్పటికీ మరి రావాల్సిన బకాయిలు కూడా చాలా ఉన్నాయి. సో ప్రభుత్వం ఇంకా మొత్తం కూడా ఇవ్వలేదు. అయితే ప్రధానంగా ఈ యొక్క ప్రభుత్వము ఈ చాలా మంది కూడా గతంలో కార్మికులందరూ కూడా ఏదైతే కోరిందో ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ ఏదైతే ఉందో ఆ యొక్క డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా తెలంగాణ జాతీయ మజ్దూర్ ఆధ్వర్యంలో 97 డిపోలు కార్మిక చైతన్య యాత్ర చేస్తూ 2019లో సబ్మిట్ ఇచ్చినాం. నేనే జనరల్ సెక్రటరీ, తెలంగాణ జాతీయ మజ్దూర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నా. మా యొక్క కమిటీ ఆధ్వర్యంలో మేము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నోటీస్ ఇచ్చినాం. సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు గతంలో మరి కేసీఆర్ ఈ భూగోళంలో ఉన్నంత వరకు ఈ యొక్క ప్రభుత్వంలో విలీనం సాధ్యం కాదు, అసాధ్యం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మరి 2023లో ఈ యొక్క డిమాండ్ చేస్తామని మరి అసెంబ్లీలో తీర్మానం చేయడం, అసెంబ్లీలో రిజర్వేషన్ పాస్ అయిన తర్వాత మరి గవర్నర్ గారు కూడా గెజిట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే ఇవ్వాల్సింది. సో అదొక్కటి ఇవ్వలేదు. అయితే ప్రభుత్వం ఏదైతే వాస్తవంగా ఈ మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే పెట్టిన తర్వాత అవి ఏవైతే డబ్బులు పూర్తిగా మనకు ఎంత ఇస్తే అంత లాభాల్లోకి రావడం వాస్తవమే. ఇప్పుడు కొద్దిగా మెరుగుపడింది వాస్తవమే, కానీ దీనికి మొత్తం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం అయితే ప్రభుత్వం పైన ఉంది. గతంలో మీరు సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మె చేసినటువంటి సందర్భంలో దాదాపు 40-50 మందిని మీరు కోల్పోయినటువంటి సందర్భం, ఆర్టీసీ కార్మికులు కోల్పోయినటువంటి సందర్భం. ఒకానొక సమయంలో ఆర్టీసీని లేకుండా చేస్తానంటూ గత ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఇప్పుడు మళ్ళీ సమ్మె చేస్తే ఇలాంటి పరిస్థితులు ఎదురుకావని అనుకుంటా ఉన్నారా? ఇప్పుడు అందుకే ఏకపక్షంగా 2-3 యూనియన్లు అని కాకుండా మొత్తం కలిపి మొత్తం సంఘాలన్నీ ఏకమై సమ్మె చేయాల్సిన అవసరం ఉంది. ఎస్, మీ దగ్గర ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందండి, మళ్ళీ మిమ్మల్ని టచ్లోకి తీసుకుంటాను. ఎస్,
ఇది పరిస్థితి. మొత్తం మీద ఆర్టీసీ కార్మికులకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు ఆర్టీసీ ఎండి ఒక షాక్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంటే వారికి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ను పూర్తి స్థాయిలో రద్దు చేస్తూ ఈరోజే ఒక సర్క్యులర్ అయితే విడుదల చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి బెనిఫిట్స్లో ఇది ప్రధానమైనటువంటి బెనిఫిట్స్గా ఉండేది. ఆ బెనిఫిట్ను రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఈ యొక్క కార్మిక సంఘాలు కార్మికులు అయితే ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తామనేటువంటి మాటను చెప్తా ఉన్నారు. ఇక 26న జరిగేటువంటి సమ్మె విషయంలో కూడా ఆలోచిస్తామనేటువంటి మాటను అయితే వారు చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.